మండలం మునిదేవునిపల్లి గ్రామంలో సర్వే నెంబర్ 92లో టీజీఐఐసి ద్వారా పరిశ్రమ ఏర్పాటు కారణంగా భూములు కోల్పోతున్న రైతులకు తగిన పరిహారం ఇవ్వాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ని భూబాధితులు కలిశారు. శుక్రవారం సంగారెడ్డి పట్టణంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేకు కలిసి వినతిపత్రం అందజేశారు. పరిశ్రమల్లో కోల్పోతున్న భూముల మీదనే కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని, భూములు తీసుకుంటే కొన్ని కుటుంబాలు రోడ్డున పడతాయని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. భూములు కోల్పోతున్న వారికి పరిహారం తెలియజేసిన తరువాతే భూమిని సర్వే చేయాలని తెలిపారు. ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలని, అలాగే ఒక ప్లాట్ ఇవ్వాలని, సాగులో ఉన్న భూమికి సాధనంగా పరిహారం చెల్లించాలని తెలిపారు. నా పేరు రామచంద్ర ముందేవనపల్లి, కొండాపూర్ మండల్ వైఎస్ఎంపీ గారిని, మా విలేజ్ ముందేవనపల్లి. అయితే మాకు 92 సర్వే నంబర్ 92 సర్వే నంబరు పోతున్నదని ఒక గజెట్ నెంబర్ వచ్చిందని ఒక 2 నెలలు 3 నెలల కింద తర్వాత తెలిసింది. దాని తర్వాత మేము 2 నెలల 3 నెలల కూడా సరే పోతుంది కానీ మాకు చెప్పలేరు కదా, వస్తారేమనుకుంటే మన గత 10వ తారీఖు నాడు మా దగ్గర లేబర్ మా దగ్గర వచ్చి గ్రామసభ పెట్టారు. ఎంఆర్ఓ ఆర్డీఓ గారు వచ్చి గ్రామసభ పెట్టారు. మాకు అందరికి తెలియపరచడం జరిగింది. సరే వాళ్ళు ఏమన్నా రేటు భూములు అమ్ముకుంటున్నాం కదా, ఉన్న దగ్గర అన్ని పట్ట భూములు అమ్ముకున్నాము, ఉన్న ఒక లావణ్య పట్టలే మిగిలినాయి మాకు. ఆ లావణ్య పట్టలు పోకూడదని మాత్రము విండవిద్దామని ఒక రిప్రజెంటేషన్ గారికి ఎమ్మెల్యే గారికి నేను ఒక్కరిని స్వయంగా వచ్చి ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు మాకు సరే, నేను ఇంతకుముందు కూడా చెప్పినా, నేను రండి మీరు, నువ్వు వస్తే ఒకసారి మాట్లాడుతున్నాడు. నేను రావడము, కలెక్టర్ గారిని తీసుకుపోవడము, మొన్న 17 తారీఖు నాడు మేము కలెక్టర్ గారిని కూడా కలవడం కలిసింది. ఆమె కూడా సానుకూలంగా స్పందించి, మేడం గారు మీకు కెమికల్ ఫ్యాక్టరీ అయితే ఏమండి, మా కోరికలేయో ఒక ప్రతి మనిషికి ప్రతి ఇంటికి ఒక ప్లాట్ ఇవ్వమని అడిగినాము. ప్రతి మనిషికి మాకు ఉపాధి కోల్పోతున్నాం మేడం గారు, మాకు ప్రతి మనిషికి ఒక ప్లాట్ ఇవ్వమని కూడా అడిగినాం. ప్రతి మనిషికి ప్లాట్ ఇవ్వమన్నాము, ప్రతి మనిషికి ఒక ఉద్యోగం ఇవ్వమన్నాము. ఎట్టి పరిస్థితుల్లో కెమికల్ ఫ్యాక్టరీ పెట్టకమంటే అది అన్నాము. ఈ రైతులకు కంపెన్సేషన్ మంచి రేటు వచ్చేటట్టు చూడమన్నాము. మేడం గారికి ఇక మన ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నను దగ్గర కూర్చోబెట్టుకుని ప్రభాకర్ అన్న మమ్మల్ని తీసుకుపోయిన మేడం దగ్గర ఆయన ముందట మేము అనడం చెప్పడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించి మేడం గారికి, ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగితే సానుకూలంగా స్పందించి మీ కోరికలకు మీరు ఏదైనా ఉంటే రిటర్న్లు ఇవ్వండి అని చెప్పిండ్రు. మేము రిటర్న్లో ఇలా తీసుకురావడం జరిగింది. మేము రిటర్న్లో కూడా కోరినవి ఏంటంటే ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వమన్నాము, ప్రతి ఇంటికి ఒక ప్లాట్ ఇవ్వమన్నాము, బోరు బావులు ఉన్న వాళ్లకు ఏమన్నా కంపెన్సేషన్ మంచిగా ఇష్టాలు చూడమన్నాము. నిజమైన లబ్ధిదారులకు మంచి భూమిలో చేసుకున్న వాళ్లకు ఎంతో కొంత మాకు కంపెన్సేషన్ ఇవ్వమన్నాము. సాగులో ఉన్న వారికి కూడా ఇవ్వమన్నాము. దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కెమికల్ ఫ్యాక్టరీ అయితే పెట్టకమన్నాము. ఈ 92 సర్వనామా అమ్మకూడదే అనుకున్నాము. అమ్ముతారు, మాకు తగిన పరిహారము, మాకు గవర్నమెంటే రేట్ అంటే మాకు సరిపోదు. మేము మొత్తం ఈ హీనస్థితిలోకి వస్తాము. ఒక ఉద్యోగము, ఒక ప్లాటు, ఇది కంపల్సరీ స్టేట్ నుండి మేము అందరినీ ఎమ్మెల్యే గారిని కానీ, ఆర్డీఓ గారిని కానీ, కలెక్టర్ గారిని కానీ అందరికీ వినతి పత్రం ఇవ్వడానికి ఇవాళ వచ్చినాం. ఫస్ట్ ఎమ్మెల్యే గారికి ఇచ్చినాం, తర్వాత ఆర్డీఓనా ఎవరి దగ్గరికి పోతే ఎవరు టైం ఇస్తే వాళ్ళ దగ్గరికి పోయి అందరికి లేట్ ఇచ్చి వస్తాం. మా ఊరు ముందేవనపల్లి, కొండాపూర్ మండలం. ఇప్పుడు మాది 92 సర్వే నెంబరు గవర్నమెంట్ తీసుకుంటుంది కనుక మాకు భూములు లేవు, దాని మీదనే మా బతుకు తెరువు. కాబట్టి మాకు తగిన రేటు ఇచ్చి ఇప్పుడు అన్న చెప్పినట్టు ఉద్యోగము, ప్లాటు ఇవ్వగలరని ఎమ్మెల్యే సాబ్ దగ్గరికి వచ్చినాము. ఇదే మాకు న్యాయం చేయాలని మేము అందరము వచ్చేసినాం. గిట మొన్న మా అన్న గిట ఎమ్మెల్యే సార్ తీసుకొని కలెక్టరేట్కి తీసుకెళ్తే కలెక్టరేట్ గిట ఎమ్మెల్యే సార్ గిట మాకు న్యాయం చేయాలని సార్ గిట ఆయనకు కలెక్టరేట్కు చెప్పిండు. కనుక కెమికల్ ఫ్యాక్టరీ వేయకుండా మాకు తగిన ధర వేసి కంపెనీలు వేసి ఉద్యోగము, ప్లాట్ ఇవ్వగలరని మేము సానుకూలత చెప్పి స్పందిస్తున్నాం. నా పేరు ఎల్లారెడ్డి, ముందేవనపల్లి. 92 సర్వే నంబరు పోతున్నది కాబట్టి ఒక మండలం నుంచి ఎంఆర్ఓ, ఆర్డీఓ వీళ్ళందరూ వచ్చి మాకు తగిన న్యాయం చేయాలని కోరుతున్నాము. మేము ఆడ పోయే రేటు మాత్రము పట్ట ల్యాండ్ 3 కోట్లు పోతుంది. కనీసం 1 కోటి రూపాయలన్నా, ఎకరకు 1 కోటి రూపాయలన్నా ఇవ్వగలరని కోరుతున్నాము. వీళ్ళను కలెక్టర్ కానీ, ఎమ్మెల్యే సాబ్ కానీ, మేడం, ఇంకా ఎవరైనా సరే, పెద్ద మనుషులు ఎవరున్నా సరే మాకు 1 కోటి రూపాయలు ఇవ్వగలరని కోరుతున్నాము. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.